బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ రాజకీయాల్లో సీఎం రేవంత్ రెడ్డి చేసిన తాజా వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. ప్రధాని నరేంద్ర మోదీతో జరిగిన భేటీ, కేంద్ర రాష్ట్ర సంబంధాలు, బీజేపీపై రాజకీయ విమర్శలు, అలాగే మావోయిస్టులు, ముస్లింల అంశంపై రేవంత్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీశాయి. తాను బీజేపీని ఓడించే ముఖ్యమంత్రి అయ్యా అంటూ స్పష్టం చేసిన రేవంత్ రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్ర సహకారం తప్పనిసరిగా కావాలని చెప్పారు. గత 10 ఏళ్లలో కేసీఆర్ ప్రభుత్వం కేంద్రాన్ని ఏమీ అడగలేదని విమర్శించారు. ఇక మావోయిస్టుల అంశంపై స్పందిస్తూ బుల్లెట్ కాదు బ్యాలెట్ అనే విధానంతో ముందుకెళ్లామని, సమస్యలు పరిష్కారంతోనే మావోయిస్టు ప్రభావం తగ్గిందన్నారు. ముస్లింలు కూడా ఈ దేశంలో భాగస్వాములేనని, ప్రజలను విడదీయలేదు కాకుండా కలిపేలా నాయకులు మాట్లాడాలని ప్రధాని సూచించారు. తెలుగు రాజకీయాల్లో సీఎం రేవంత్ రెడ్డి తాజా వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. ప్రధాని నరేంద్ర మోదీతో జరిగిన భేటీ, కేంద్ర రాష్ట్ర సంబంధాలు, బీజేపీపై రాజకీయ విమర్శలు, అలాగే మావోయిస్టులు, ముస్లింల అంశాలపై రేవంత్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీశాయి. తాను బీజేపీని ఓడించే ముఖ్యమంత్రిని అయ్యా అంటూ స్పష్టం చేసిన రేవంత్ రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్ర సహకారాలు తప్పనిసరిగా కావాలని చెప్పారు. గత 10 ఏళ్లలో కేసీఆర్ ప్రభుత్వం కేంద్రాన్ని ఏమీ అడగలేదని విమర్శించారు. ఇక మావోయిస్టుల అంశంపై స్పందిస్తూ బుల్లెట్ కాదు బ్యాలెట్ అనే విధానంలో ముందుకెళ్లామని, సమస్య పరిష్కారంతోనే మావోయిస్టు ప్రభావం తగ్గిందన్నారు. ముస్లింలు కూడా ఈ దేశంలో భాగస్వాములేనని, ప్రజలను విడదీయాలనే కాకుండా కలిపేలా నాయకులు మాట్లాడాలని ప్రధాని సూచించారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సునీల్ ఫోన్ ద్వారా అందిస్తారు. సునీల్, నరేంద్ర మోడీ తెలంగాణ పర్యటన సందర్భంగా ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియా ప్రతినిధులతో జరిపినటువంటి చిట్ లో అనేక అంశాలపై కూడా ప్రస్తావించడం జరిగింది. ముఖ్యంగా నిన్న మోడీతో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒకే స్టేజ్ మీద కలిసి కూర్చున్నదంటే కూడా ప్రధాన ప్రతిపక్ష నేతలు, అది బీఆర్ఎస్ గా ఉన్నటువంటి నేతలందరూ కూడా ఆరోపణలు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ ఒకటే అంటూ కూడా చేసినట్టు వ్యాఖ్యలకు ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చాడు. అభివృద్ధిలో భాగంగానే నిన్న నరేంద్ర మోడీ, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కలిసినట్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా వ్యక్తం చేయడం జరిగింది. దీంతో పాటు విజన్ డాక్యుమెంట్ 2047 నాటికి 3 ట్రిలియన్ ఎకానమీ చేరుకునే లక్ష్యంగా ఏదైతే కృషి చేస్తుందో అదే తరహాలో భారత ప్రధాని నరేంద్ర మోడీ కూడా వికసిత్ భారత్ పేరు మీద అయితే $10 ట్రిలియన్ ఎకానమీ లక్ష్యంగా చేస్తున్నా, అందుకు ఒకరికొకరు రాష్ట్రాలు సహకారం అందించాలంటూ కూడా అటు నరేంద్ర మోడీ కోరారు. దానికి సంబంధించిన అంశంలో కొంత చర్చ, కేవలం ప్రభుత్వానికి సంబంధించిన ప్రోగ్రామ్స్ మాత్రమే తాను పార్టిసిపేట్ చేశాను, రాజకీయంగా ఎక్కడ కూడా తాను వెళ్ళలేదు. పెరేడ్ గ్రౌండ్ లో చేసిన వ్యాఖ్యలపై కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రంగా ఖండించాడు. దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా సమానంగా చూడాలి, కానీ దేశ ప్రధాని ఈ రకంగా తెలంగాణ రాష్ట్రానికి వచ్చి ఈ రకంగా వ్యాఖ్యలు చేయడం సరైనది కాదంటూ కూడా ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యక్తం చేయడం జరిగింది. దీంతో పాటు అనేక అంశాలపై కూడా రాష్ట్ర ప్రభుత్వము అనేక అంశాలకు అభివృద్ధిలో, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో భాగంగా ప్రధానమంత్రి అనేక సార్లు కలుస్తూ ఉంటాం. అదేవిధంగా నిధులకు సంబంధించిన విషయంలో కూడా తీసుకురావడానికి, తెలంగాణ రాష్ట్రానికి వచ్చే నిధులకు సంబంధించిన అంశాలపై కూడా చర్చించాం. నిన్న జరిగినటువంటి భేటీలో కూడా అనేక అంశాలపై కూడా రాష్ట్ర ప్రభుత్వం చర్చించాం. ముఖ్యంగా మెట్రో టేక్ ఓవర్ సంబంధించిన అంశాలు కావచ్చు, మెట్రో ఫేజ్ 2 కావచ్చు, మూసీ సుందరీకరణ సంబంధించిన ప్రాజెక్ట్ సంబంధించిన అంశాలు కావచ్చు, కాళేశ్వరం సంబంధించిన అంశాలు కావచ్చు, ప్రాజెక్టులకు సంబంధించిన అంశాలతో కూడా సుదీర్ఘంగా చర్చించాం. 2047 3 ట్రిలియన్ ఎకానమీ లక్ష్యంగా తెలంగాణ రాష్ట్రం అడుగులు వేస్తున్న అంశాలపై కూడా దేశ ప్రధానితో చర్చించినట్లు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యక్తం చేసింది. కేవలం ఇది రాజకీయ భేటీ కాదు, కేవలం అభివృద్ధికి సంబంధించిన అంశాలపై మాత్రమే భేటీ జరిగినట్లు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేసిన పరిస్థితులు కనబడుతుంది.